శ్రోతలందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. కథ అమ్మ చెబితే వినాలి. రచన ఎనుగంటి వేణుగోపాల్ గారు. హైదరాబాదు నుండి ఎప్పుడొచ్చావు వదిన? ఫంక్షన్ హాల్లో కనపడిన దూరపు బంధువు సరోజమ్మను దగ్గరగా వెళ్ళి పలకరించింది సురేఖ. భర్త సురేందర్తో కలిసి బంధువుల అమ్మాయి వివాహం వేడుకకు ఉమాశంకర్ ఫంక్షన్ హాల్కి వచ్చింది సురేఖ. జగిత్యాలకు పొద్దున్నే వచ్చాను. ఎన్నాళ్ళయింది మనం కలుసుకుని. బాగున్నావా వదినా? కుశల ప్రశ్నలు వేసింది సరోజమ్మ. ఆప్యాయంగా ఆమె చేతిలో 2 చేతులు కలుపుతూ తలాడించింది సురేఖ. ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు. ఏమంటున్నాడు మనవడు? 10 నెలలు నిండాయి కదా, ఇప్పుడిప్పుడే లేచి నిలబడుతున్నాడు. కొడుకు కోడలు మొన్న పండక్కి వచ్చి వారం రోజులుండి వెళ్ళారు వదినా అంటూ కాసేపు మనవడి కబుర్లన్నీ మురిపెంగా చెప్పుకుంది సురేఖ. మాటల సందర్భంలో చెప్పడం మర్చిపోయాను. 10 రోజుల క్రితం వెస్ట్ మారేడ్పల్లి సీతాయమ్మ చిన్న మనవరాలి వరపూజలో మీ పెద్ద వియ్యంకురాలు కలిసింది. కూతురు స్తోత్ర వాషింగ్ మిషన్ కొనిచ్చిందని తెగ సంబరపడిపోతూ చెప్పిందనుకో అంది ఆవిడ. ఆ మాట విన్న సురేఖ కుతకుతల ఆడిపోయింది. ఆ తరువాత సరోజమ్మ ఏం చెబుతున్నా చెవికి ఎక్కలేదు. ఆలోచనలన్నీ వారం క్రితం జరిగిన సంఘటన మీదకి వెళ్ళాయి. ఆ రోజు కోడల పిల్ల వ్యవహారం నాకేం నచ్చడం లేదురా. పెద్ద కొడుకు అలోకిత్ మీద అంతెత్తున ఎగిరిపడింది సురేఖ. ఏం చేసిందమ్మా అన్నాడు అలోకిత్. చేయాల్సిందంతా చేసి ఇంకా ఏం చేయనట్టు నన్ను అడుగుతావేం? రుసరుసలాడింది సురేఖ. అమ్మా, ఏదైనా అంటే స్ట్రైట్గా మాట్లాడు. ఆ డొంక తిరుగుడు దేనికమ్మా? చాలా కూల్గా అడిగాడు అలోకిత్. అలా గుండ్రాయిలా పేపర్ ముందేసుకొని కూర్చోకపోతే మాట్లాడొచ్చుగా. భర్త వంక కోపంగా చూసింది సురేఖ. తల్లి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటున్నారుగా, మధ్యలో నేనెందుకట? నన్ను లాగకండి అన్నట్లు తిరిగి పేపర్లో తలదూర్చాడు సురేందర్. మీతో నాకెప్పుడు ఇంతే, ఏది పైకి అనరు. అనవసరంగా నన్ను ముందుకు తోస్తుంటారు. పిల్లల ముందు డాడీ మంచోడు, అమ్మ చెడ్డది అవుతుంది. భర్త మీద కోపం ప్రదర్శించింది. మన పిల్లల ముందు మనం చెడ్డవాళ్ళం అవ్వడం ఏమిటి సురేఖ? అయినా దానికి కాని దానికి నువ్వే అనవసరంగా ఆవేశపడుతుంటావు. ఆ తరువాత ఎందుకన్నానా అని బాధపడుతుంటావు. నీకిది మామూలేగా. భార్యను సముదాయించే ప్రయత్నం చేశాడు సురేందర్. మీరు నోరు మెదపనప్పుడు నేనైనా విషయం కదపాలి కదా. మీరు కలుగు చేసుకోనప్పుడు అన్ని పనులు చక్కదిద్దాల్సిన బాధ్యత నాదేగా అంది ఉక్రోషంగా. ల్యాప్టాప్ మీద కదులుతున్న చేతి వేళ్లను ఆపి, అమ్మా, చిన్నదానికి పెద్దదానికి అనవసరంగా హైరానా పడతావెందుకు? ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నయ్యకు తెలియదా? తనేమైనా చిన్నపిల్లోడా? పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో 20 మంది ఉన్న ఒక బ్యాచ్కి లీడర్. వదిలేయ్ అన్నాడు చిన్న కొడుకు అన్విత్. నోర్మై, నువ్వు జాబ్లో చేరి 3 నెలలు అయిందో కాలేదో అప్పుడే నాకు సలహాలు ఇస్తున్నావా? చిన్న కొడుకు మీద గయ్యమని లేచింది సురేఖ. విషయం తేలేదాకా అమ్మ మొండిపట్టు వదలదని ఎరిగిన అన్విత్ తిరిగి తన ల్యాప్టాప్కి కనెక్ట్ అయిపోయాడు. మొన్న మా చిన్న తమ్ముడు సతీష్ మీ అపార్ట్మెంట్కి వచ్చాడట కదా? పెద్ద కొడుకుని ఆరా తీసింది సురేఖ. అవును, వాళ్ళ అబ్బాయిని హైదరాబాదు బౌరంపేట చైతన్య క్యాంపస్లో ఇంటర్లో జాయిన్ చేయడానికి వచ్చాడట. వెళ్తూ మన చిన్నోడిని చూసిపోదామని వచ్చాడు. బలవంతం చేస్తేనే చిన్న మామయ్య నా దగ్గర భోంచేసి వెళ్ళాడు. అది కాదు నేను అడిగేది. మరి నాకు తెలియనిది నేనెలా చెప్పాలమ్మా? అలోకిత్ గొంతులో కాస్త అసహనం చోటు చేసుకుంది. మీ అత్తామామలు ఇద్దరు నీ దగ్గరే ఉంటున్నారటగా అడిగింది. అమ్మ మనసులోని మాట బయటపడేసరికి అవును, వాళ్ళు మా అపార్ట్మెంట్కి వచ్చి నెల అవుతుంది జవాబిచ్చాడు అలోకిత్. ఇంతవరకు మాకు ఆ విషయం చెప్పనే లేదేం? సూటిగా ప్రశ్నించింది సురేఖ. ఇందులో చెప్పడానికి ఏముందమ్మా? ఆశ్చర్యపోయాడు అలోకిత్. భర్త వంక చూస్తూ, చూశారా, మీ పెద్ద కొడుకు నిర్వాకం మనకు చెప్పాల్సిన పనే లేదట అంది నిష్ఠూరంగా. భార్య అనవసరంగా సాగదీయడం నచ్చని సురేందర్ ఇప్పుడు చెప్పాడుగా సురేఖ అంటూ కొడుకుని సమర్థించాడు. అడిగితే చెప్పాడులేండి, అయినా ఎన్నాళ్ళుంటారట? తిరిగి కొడుకుని ప్రశ్నించింది. చిన్నోడు వాళ్ళ అమ్మమ్మకి బాగా మాలిమయ్యాడమ్మా. స్తోత్ర కూడా హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటుంది. వాడి నుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా
క్లియర్గా విషయం చెప్పాడు అలోకిత్. అదేమీ పట్టించుకోకుండా, నేను అడిగిన దానికి సమాధానం రాలేదు, వాళ్ళిద్దరూ నీ దగ్గర ఎన్నాళ్ళు ఉంటారు, తిరిగి రెట్టించింది. చిన్నోడు ఇప్పుడిప్పుడే బోర్లా పడుతున్నాడు కదమ్మా, వాళ్ళమ్మ సహాయం లేకుండా అటు జాబుని ఇటు పిల్లాడిని వంట పనుల్ని స్తోత్ర ఒక్కతే చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది? నేను ఎంత స్తోత్రకి సహాయపడుతున్నా మా ఇద్దరి వల్ల కావడం లేదమ్మా. ఉండని, ఎన్ని రోజులని ఏముంది, తల్లికి నచ్చ చెప్పాడు అలోకిత్. ఇదేమైనా అమెరికానా అత్తమామల్ని రప్పించుకొని ఇంట్లో ఉంచుకోవడానికి? మన బంధువులు నలుగురు నానా మాటలు అంటుంటే నాకు అదోలా అనిపిస్తుంది. అసహనం వ్యక్తం చేసింది. ఇందులో ఇబ్బంది పడాల్సింది ఏముందమ్మా? వాళ్ళెవరో ఈ ఇష్యూ గురించి మాట్లాడడం కూడా విడ్డూరంగా ఉంది. మనం చేసే పనులు కొత్తగా వింతగా ఉన్నప్పుడు 10 మంది పలు రకాలుగా అనుకోవడంలో తప్పేముంది? అమ్మా, అర్థం చేసుకోలేకపోవడం, దీన్ని రాద్ధాంతం చేయడం నచ్చడం లేదు అలోకిత్కి. పోని ఈ 10 మంది ఎవరో వచ్చి స్తోత్రకు హెల్ప్ చేయమను, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరూ వెనక్కి వెళ్ళిపోతారు అన్నాడు గట్టిగా. కొడుకు ముఖ కవళికలు మారుతూ ఉండడం గమనించిన సురేఖ, అది కాదు నాన్న, మీరిద్దరూ ఎలాగూ ఒంటరిగా ఉంటున్నారు, వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఉండడం కాకుండా మిమ్మల్నే తీసుకెళ్ళి వాళ్ళింట్లోనే ఉంచుకోవచ్చు కదా, వాళ్లకు మాత్రం స్తోత్ర తప్ప ఎవరున్నారు అంది నింపాదిగా. ఆమె తన ఆలోచన కొడుకు ముందు వ్యక్తపరచడంతో ఆ ఇంట్లో ఈ ఇంట్లో అని ఏముందమ్మా, ఎక్కడైనా ఒకటేగా, పైగా మా ఇద్దరి ఆఫీసులకు దగ్గరనే కదా, సిటీకి అంత దూరంగా అపార్ట్మెంట్ తీసుకొని ఉంటున్నది అన్నాడు. అమ్మ చెబితే వింటావనుకున్నాను, ఏమో ఈ మధ్య నేను ఏది చెప్పినా నీకు చెవికి ఎక్కడం లేదు అంది నిరసనగా. ఎందుకమ్మా అనవసరంగా అపోహపడతావు? నీ మాట నేనెప్పుడైనా కాదన్నానా? స్తోత్ర నాకు అన్ని విధాలా సరిజోడి అని నువ్వు నిర్ణయించాకే కదా నేను తలూపాను. నువ్వు సెలెక్ట్ చేసిన సంబంధాన్నే కదమ్మా నేను హ్యాపీగా చేసుకున్నది. తల్లిని కూల్ చేయబోయాడు. అది పెళ్లికి ముందు సంగతి, ఇప్పుడు అలా జరగడం లేదులే, నీకెలా తోస్తే అలా చేసుకుంటున్నావు. మొహం ముడుచుకుంది సురేఖ. ఇప్పుడు ఎప్పుడూ ఇంట్లో నీ మాటే నెగ్గుతుంది, నువ్వేమో వర్రి అవ్వకమ్మా. ఇప్పుడే స్తోత్రకి ఫోన్ చేసి వాళ్ళ అమ్మా నాన్నలని వాళ్ళింటికి పంపించేయమంటాను. నేను కూడా హైదరాబాద్కి వెళ్ళి స్తోత్రను వెంటనే జగిత్యాలకు తీసుకొస్తాను. మా ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, నో ప్రాబ్లం, ఆఫీస్ పని ఎక్కడైనా చేసుకుంటాం. అయితే పిల్లాడిని చూసుకునే బాధ్యత నువ్వు తీసుకోవాలి అంటూ తల్లి నిరకాటంలో పడేశాడు అలోకిత్. కొడుకు మాటలకు కంగారు పడింది సురేఖ. అదెలా కుదురుతుందిరా? చిన్నోడితో అంత టైం స్పెండ్ చేయడానికి నేనేం ఖాళీగా ఉండడం లేదు కదా, ఇక్కడ ఇంత పెద్ద వర్క్ నడుస్తుంది, అన్నీ తెలిసే అలా అంటావేంటి? మరి నీకు వీలు పడక వాళ్లను రావద్దంటే పిల్లాడిని ఎవరు చూడాలి? వాళ్ళేం తినడానికి లేక రాలేదు, వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి మరీ మా కోసం వచ్చారు, చిన్నోడి బాగోగులు చూసుకుంటున్నారు. అర్థమైంది, పిల్లాడి మీద నాకు మీ నాన్నకు ప్రేమ లేదు, మీ అత్త మామలే మంచివాళ్ళని చెబుతున్నావు అంతేగా అంటూ విరుచుకుపడింది సురేఖ. తల తిప్పకుండానే ఓరకంటితో కొడుకు వంక జాలిగా చూశాడు సురేందర్. అన్విత్ వాళ్ల మాటల్ని వినకుండా తన ఆఫీస్ పనిలో నిమగ్నమైపోయాడు. ఇది ఇప్పట్లో తెగేలా లేదని, అమ్మ అనవసరంగా అన్నీ నెగిటివ్గా ఊహించుకోకు, నాకు నీ తర్వాతే స్తోత్ర అయినా మరెవరైనా, అది గుర్తుపెట్టుకో అంటూ తల్లిని కట్టిపడేశాడు అలోకిత్. మరేం మాట్లాడలేదు సురేఖ. ఈరోజు సాయంత్రం హైదరాబాద్కి వెళ్తానమ్మా తల్లికి చెప్పాడు అలోకిత్. సరే గాని ఈసారి పండక్కి మాత్రం కోడల్ని తప్పక తీసుకురా, చిన్నోడిని చూడాలనిపిస్తుంది. 1-2 రోజుల కోసం స్తోత్ర ప్రయాణానికి ఇబ్బంది పడుతుందేమో, అయినా వీడియోలో రోజు వాడిని చూస్తూనే ఉన్నావు కదా. కొడుకు మాటలకు చురుక్కుమంది సురేఖకు. అవును మరి, మీరుంటున్నది అమెరికాలో, మేముంటున్నది ఇండియాలో. అక్కడ హైదరాబాదులో కారు కదిలిందంటే 3:30 గంటల కల్లా జగిత్యాలు చేరుకుంటారు. పండక్కి కూడా కోడలు మనవడు నా దగ్గర ఉండకపోతే ఎలా? ఉండని, ఇక్కడే 10-15 రోజులు. మరి వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా రమ్మననా? స్తోత్రకి ఆఫీస్ పని ఉంటుంది అంటూ అంగీకారం కోసం తండ్రి వైపు కూడా చూశాడు. భార్య చూడకుండా భుజాలు ఎగరవేశాడు సురేందర్. నీ కంటికి నేనెలా కనపడుతున్నాన్రా? ఆ మాత్రం 10 రోజులు పిల్లాడిని నేను చూసుకోలేనా? కొడుకుని గదమాయించింది సురేఖ. అలోకిత్ నిశ్శబ్దమైపోయాడు. కోడలికి ఇష్టమని బూందీ లడ్డూలు, నీకు ఇష్టమైన సన్నకార పూస చేయించాను,
అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా తెచ్చారు నాన్న. లగేజీ గురించి కొడుకుతో చెప్పింది సురేఖ. అలాగేనమ్మా, నాతో చెప్పడం దేనికి, అవన్నీ కారులో సర్దించు, ఈలోగా ఫ్రెండ్స్ని కలిసి వస్తాను అంటూ బైక్ తీసుకొని బయటకు నడిచాడు అలోకిత్. పక్కన ఏదో శబ్దం కావడంతో ఆలోచనలో నుంచి బయటపడింది సురేఖ. మాంగళ్య ధారణ పూర్తయి వధూవరులను ఆశీర్వదించడానికి జనం వేదిక వైపు కదులుతుండడంతో సరోజమ్మ వైపుకు సరోజమ్మకి బాయ్ చెప్పి భర్త దగ్గరకు వెళ్ళింది సురేఖ. మీ అత్తింటి వారు ఎలాగూ బంధువులందరినీ పిలిచి బారసాల ఘనంగా చేయలేకపోయారు. వాళ్ళ కుటుంబం మన కుటుంబం మధ్య హైదరాబాదులో మమ అనిపించారు. కనీసం నా మనవడి ఫస్ట్ బర్త్డేని నన్నైనా జగిత్యాలలో గ్రాండ్గా చేసుకోనివ్వు అంటూ కొడుకుకి ఫోన్ చేసింది సురేఖ. సరేనంటూ, అయినా అమ్మ స్తోత్రకి పెద్ద ఆపరేషన్ జరిగి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మామయ్య ఫంక్షన్ చేయలేకపోయారు కదా, ప్రతిదానికి ఏదో మెలికిపెట్టి వాళ్లను అవమానిస్తావు ఎందుకు, తల్లిని చిన్నగా మందలించాడు అలోకిత్. మూతి ముడుచుకొని మీరైతే ఓ 10 రోజుల ముందు రండి అంటూ ఫోన్ పెట్టేసింది సురేఖ. ఫంక్షన్ హాలును వంటవాడిని వెంటనే బుక్ చేయమని సురేందర్ని పురమాయించింది. భర్తని, చిన్న కొడుకుని, కోడల్ని కూర్చోబెట్టి ఫంక్షన్కి కావలసిన మెనూని పేపర్ పైన రాయించింది. మధ్య మధ్యలో పెద్ద కొడుకు, కోడలు సలహాలు కూడా తీసుకుంది. మనవడు వచ్చి 2 రోజులు అవుతుందో లేదో నాన్నమ్మకి బాగా మాలిమి అయిపోయాడు. అసలు వాడిని వదిలి ఒక్క క్షణం ఉండలేకపోతున్నానండి. తడబడుతూ ఒక్కో అడుగు పడుతుంటే చేతికి దొరికినవి అందుకోవాలని తాపత్రయం. అల్లరి చేష్టలు మూర్తుల చిన్నప్పటి అలోకిత్తిని గుర్తుకు చేస్తున్నాయి అంటూ మురిసిపోతున్న సురేఖని చిరునవ్వుతో చూశాడు సురేందర్. ఆ రోజు శుక్రవారం కావడంతో పిల్లవాడికి తలార స్నానం చేయించి బట్టలు తొడిగి చక్కగా ముస్తాబు చేసి హాల్లోకి ఎత్తుకుని వచ్చిన స్తోత్ర, ఏది ఒకసారి జేజికి దండం పెట్టు, గోడకి వేలాడదీసిన క్యాలెండర్ల వైపు చూపిస్తూ కొడుక్కి చెప్పింది. మనవడిని ఆసక్తిగా చూస్తున్నారు నాన్నమ్మ, తాతయ్యలు. వాడు చప్పున తల ఇటువైపు తిప్పి నాన్నమ్మ కేసి చూస్తూ 2 చేతులెత్తి దండం పెట్టాడు. సోఫా నుంచి లేచిన సురేఖ మనవడి దగ్గరికి వెళ్ళి బుగ్గలు నిమురుతూ క్యాలెండర్ వైపు వాడి తల తిప్పుతూ జేజికి దండం పెట్టు అంది ప్రేమగా. మళ్ళీ వాడి తల ఈ వైపే తిప్పి నాన్నమ్మకి దండం పెట్టాడు. అదేంటమ్మా, దేవుడికి దండం పెట్టమంటే వాడు నాకు పెడుతున్నాడేంటి, ఆశ్చర్యపోతూ అడిగింది కోడల్ని. బెడ్రూమ్లో నుంచి వస్తున్న అలోకిత్ తల్లి మాటలు వింటూ, అదంతే అమ్మా, నీ కోడలు వాడికి అలా నేర్పి వదిలేసింది. రోజు మా దగ్గర నీ ఫోటో చూపిస్తూ జేజికి దండం పెట్టమంటూ వాడికి అలా అలవాటు చేసింది అన్నాడు నవ్వుతూ. అది వింటున్న సురేఖకి నోట మాట రాలేదు. మనవన్ని కోడలు చేతుల్లో నుంచి తీసుకుని హృదయానికి అత్తుక్కుంటూ ప్రేమాతిశయంతో బోలెడన్ని ముద్దులు కురిపించింది. మధ్యాహ్నం అందరి భోజనాలయ్యాక కాస్త నడుం వాల్చింది సురేఖ. కన్ను అంటుకుంటుండగా మొబైల్ మోగడంతో చేతుల్లోకి తీసుకుంది. హాయ్ పెద్దమ్మ, పనులు ఎలా జరుగుతున్నాయి? ముందు వదినకి కాల్ చేశాను, ఎత్తకపోయేసరికి నీతో మాట్లాడుతున్నాను. ఫోన్లోని నిహారిక గొంతు కంగుమంది. పిల్లవాణ్ణి తీసుకొని ఇప్పుడే బెడ్రూమ్లోకి వెళ్ళింది. పడుకుందో ఆన్లైన్ మీటింగ్ అటెండ్ అవుతుందో. అది సరే, వారం ముందుగానే నిన్ను వచ్చేయమని చెప్పాను కదే, ఇంకా బయలుదేరలేదా? కోపంగా అడిగింది చెల్లెలు కూతుర్ని సురేఖ. మళ్ళీ కొత్తగా అడుగుతావేం పెద్దమ్మ, మా అత్తమ్మ గురించి నీకు తెలిసిందేగా, ఆమె చెప్పిందే అందరూ వినాలి. బర్త్డేలకి వారం ముందు అవసరమా? ఓ రోజు ముందు అబ్బాయి నువ్వు కలిసి వెళ్ళండి చాలు అంటూ ఎప్పుడో బ్రేక్ వేసింది. నిహారిక గొంతులో నిరుత్సాహం కనపడింది. తిరిగి యు ఆర్ గ్రేట్ పెద్దమ్మ, సురేఖను అభినందించింది నిహారిక. ఏంటే పొగడ్తలు మొదలు పెట్టావు? ఈ బర్త్డేలకి ఆడబిడ్డలకు కట్నాలు ఉండవు, మళ్ళీ మనవడికి పెళ్లికే నీకు కట్నాలు ముట్టేది అంటూ నవ్వింది. అప్పుడు వడ్డీతో సహా తీసుకుంటాలే గాని, నీది ఎంత మంచి మనసు కాకపోతే స్తోత్ర వదిన వాళ్ళ అమ్మ వాళ్ళకి తన జీతం డబ్బులతో వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, అంతా పెద్ద టీవీ కొనిస్తుంది చెప్పు. ఇవన్నీ స్తోత్ర తల్లికి కొనిపెట్టిందా? నిహారిక మాటలు సురేఖకి మింగుడు పడలేదు. మా అమ్మ కూడా నా చదువు కోసం ఎంత తాపత్రయపడిందో నీకు తెలుసు కదా పెద్దమ్మ. నేను బుక్కు వదలకుండా కూర్చుంటే నాతో పాటు రాత్రిళ్ళు మేల్కునేది. నేను చదువు ధ్యాసలో పడి ఒక్కసారి తినకపోతే తను ఉపవాసం ఉండేది. అలాంటి అమ్మ కోసం నేనిప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ వేలకు వేలు సంపాదిస్తున్నా ఏమీ చేయలేని అశక్తురాలినయ్యాను.
మా అత్తమ్మ చలువ వల్ల ఆమె గొంతు తడిబారడం ఫోన్లో తెలుస్తుంది సురేఖకి. మొట్టమొదటిసారిగా నిహారిక మాటలు ఆమెను ఆలోచనలో పడేశాయి. తనకి ఒక కూతురు ఉంటే తెలిసి ఉండేదేమో అనుకుంది. కన్నవాళ్లు 25 సంవత్సరాల దాకా ఆడపిల్లల బరువు బాధ్యతలు మోసి ఒక ఉద్యోగస్తురాలిగా ఉన్నత స్థితికి చేర్చి అత్తారింటికి పంపగానే ఆ అమ్మాయి సొమ్ము పైన హక్కు మొత్తం అత్తవారింటిదే అవుతుందా? ప్రయోజకురాలైన ఒక ఆడపిల్ల పెళ్ళే మెట్టినింట అడుగు పెట్టాక తన తల్లిదండ్రుల గురించి ఏమీ పట్టించుకోకూడదా? వాళ్ళ కోసం ఏమీ చేయకూడదా? నిహారిక తన కుటుంబం గోడు వెళ్ళబోసుకున్నట్టుగా అనిపించలేదు. తన తోటి ఆడపిల్లలు అందరి తరపున నిలబడి సమాజాన్ని నిలదీస్తున్నట్టుగా అనిపించడంతో సురేఖ ఉలిక్కిపడింది. ఈ టైంలో ఈ గోల ఎందుకు గాని 2 రోజుల్లో మా ఆయనతో కలిసి నేనక్కడుంటా, బాయ్ పెద్దమ్మ అంటూ ఫోన్ పెట్టేసింది నిహారిక. మొదట నిహారిక చెప్పిన మాట చెవిన పడగానే సాయంత్రం పెద్ద కొడుకుని పిలిచి దుమ్ము దులపాలి అనుకుంది సురేఖ. కానీ నిహారికతో ఫోన్ సంభాషణ ముగిశాక మెత్తబడిపోయింది. నిజమే, తను భర్త ఇద్దరూ కూడా పిల్లల కోసం ఎంతో కష్టపడి వాళ్ళని వృత్తిలోకి తెచ్చారు. ఆ హక్కుతోనే కదా అప్పుడప్పుడు తల్లిగా తన మాటే వినాలని పట్టుబడుతుంది. ఆడపిల్ల అయినా అంతే కదా మరి. ఒక పెళ్ళైన ఆడపిల్ల తన తల్లిదండ్రులకు సహాయం చేస్తూ పుట్టింటి చిన్న చిన్న అవసరాలు తీరిస్తే తప్పేమిటి అంటూ తొలిసారిగా సురేఖ ఆలోచనలు పాజిటివ్గా సాగాయి. మనవడి ధ్యాసలో పడి ఒక్కోసారి సురేఖకి బయట గదిలో మగ్గం వర్క్ చేస్తున్న వర్కర్లు దగ్గరికి కూడా వెళ్ళాలి అనిపించేది కాదు. నానమ్మతో దోస్తానా బాగా పెరిగింది వాడికి. ఆమె తినిపిస్తేనే తినేవాడు. తాతయ్య మనవడి కోసం తినడానికి బయట నుండి ఏదైనా కొని తెచ్చి ఒక ముక్క వాడి నోట్లో పెట్టబోతే దాన్ని తీసుకెళ్లి నాన్నమ్మ నోటికి అందించేవాడు. నిజంగా సురేఖ గుండె గోదారై పొంగేది అలాంటి క్షణాల్లో. మనవడి సమక్షంలో నిజంగా మైమర్చిపోతున్నానండి. నా పిల్లల విషయంలో కూడా ఇంతగా ఆనందాన్ని పొందలేదు. ఇన్ని రోజులు వీడిని ఎలా మిస్ అయ్యానా అని ఇప్పుడు అనిపిస్తుంది అంటూ భర్త సురేంద్రతో చెబుతూ మురిసిపోతుంది సురేఖ. నువ్వు ఎప్పుడూ ఇంతేగా సురేఖ, కోపం వచ్చినా ఆపలేం, నీ ఆనందాన్ని పట్టలేం అంటూ నవ్వి ఊరుకున్నాడు సురేందర్. ఆఫీస్ వర్క్ లేకుంటే ఒక్కసారిలా వస్తావా స్తోత్ర కోడలికి వినబడేలా పిలిచింది సురేఖ. చెప్పండి అత్తమ్మ, బయటకు వచ్చింది స్తోత్ర. బుజ్జిగాడి బర్త్డే రోజున మీ అమ్మ నాన్నలకి మనం కొత్త బట్టలు పెడదాం, ఏమంటావు? కోడల్ని కదిపింది సురేఖ. భర్త సురేంద్రతో పాటు అక్కడున్న 2 కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోయారు. ఆవిడ సరికొత్త సాంప్రదాయానికి తెర తీస్తూ మాట్లాడుతున్న మాటలకి. మీరెలా చెప్తే అలా బదులిచ్చింది స్తోత్ర. ఏం పెట్టినా ఆడపిల్ల తరపు వాళ్లే పెట్టాలి, ఏం తీసుకున్నా మగపిల్లవాడి తరపు వాళ్లే తీసుకోవాలని అంటుంటావు కదమ్మా. నవ్వుతూ తల్లి మాటలు తల్లికి అప్పచెప్పాడు అలోకిత్. వదిన దగ్గర నుంచి చిన్నోడిని తీసుకుంటూ మధ్యలో అడ్డు తగులుతావేంరా అన్నయ్య, అమ్మ చెబితే వినాలి అంతే నవ్వుతూ అన్నాడు అన్విత్. ఆట పట్టించడం చాలు, ఇక నుంచి ఎంబ్రాయిడరీ వర్కులు, వర్కర్ల పేమెంట్లు అన్నీ చిన్న కోడలు చూసుకుంటుంది. నేను నా మనవడితో ఆడుకుంటాను. స్తోత్ర, వర్క్ ఫ్రమ్ హోమ్ నడిచేంత వరకు నువ్వెక్కడికి వెళ్లాల్సిన పని లేదు, ఇక్కడ ఉండిపోవాల్సిందే అంటూ 2 కోడళ్ల వంక చూసింది. తలలూపారు ఇద్దరు. ఇప్పటి నుండి వాళ్ళు నాకు 4 పిల్లలు అని చెప్పుకుంటాను, కోడళ్ళు కాదు. ఇక నుండి మీరిద్దరూ నా కూతుళ్ళే అని చెబుతుంటే స్తోత్రతో పాటు స్మరిత వంగి అత్తమామల పాదాలు తాకారు. అన్విత్తో ఆడుకుంటున్న మనవడిని సురేఖ 2 చేతులతో పైకెత్తుకొని, ఏరా కన్నయ్య, నన్ను విడిచి నువ్వెక్కడికి వెళ్లడం లేదు సరేనా అనగానే వాడికి ఏమర్థమైందో నాన్నమ్మ ముఖంలో ముఖం పెట్టి ముద్దులతో ముంచెత్తాడు. అక్కడున్న వాళ్ళందరిలోనూ ఆనందంతో నవ్వులు వెళ్ళవిరిశాయి. కథ సమాప్తం. మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం.